అనకాపల్లి జిల్లాలో టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. దువ్వాడ మీదుగా వెళుతోన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు ఎలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక ప్రయాణికుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఇక మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ గా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని విజయవాడ DRM మోహిత్ పరిశీలించి ప్రమాదంపై విచారణ చేస్తామన్నారు. ఘటనా స్థలం నుంచి రెండు బోగిలు తగలడిపోతున్నాయి. ఏసీ ఆ ముందు కొంచెం వెళ్ళే కాలకుంటున్నా మెల్లిగా ఫైర్ విజువల్స్ ఉన్నాయా? ఫైర్ విజువల్స్ అనకాపల్లి జిల్లా టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. దువ్వాడ మీదుగా వెళ్తోన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు ఎలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఒక ప్రయాణికుడు మృతి చెందినట్టుగా సమాచారం. ఇక రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? వివరాలు ఎలా ఉన్నాయి? స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఇన్సిడెంట్ జరిగిందో అదే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే మంటలను అయితే పూర్తిగా అదుపు చేశారు. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి, విజయవాడకు చెందిన 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి మనం వివరాలు కనుక చూసుకుంటే కనుక టాటానగర్ ఎర్నాకులం ట్రైన్కి సంబంధించి తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో 2 బోగీల్లో మొదట ఒక బోగీలో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎలమంచిలి స్టేషన్ దగ్గర ట్రైన్ని ఆపేసి ఏదైతే బోగీలు ఉంటాయో బోగీలన్నింటినీ కూడా 2 ఫైర్ ఇంజ్యూర్ అయిన బోగీల నుంచి మిగతా బోగీలని సపరేట్ చేసి వాటిని పక్కకి తీయడం జరిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ నేను ట్రైన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక బోగీలు 2 కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. లోపల వస్తువులన్నీ కూడా, అంటే సీటింగ్ కానీ లేకపోతే లోపల ఉన్న మొత్తం అంతా కాలిపోయి మనకి ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయి దగ్ధమైపోయిన పరిస్థితి. మంటలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందాయన్నది ఇక్కడ ఉన్న స్థానికులు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రన్నింగ్ లో ఉన్న ట్రైన్ కాబట్టి మంటలన్నీ కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్న నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ చాలా తెలివిగా మొత్తం ట్రైన్ కి సంబంధించిన ఏవైతే మిగతా బోగీలు ఉంటాయో మిగతా బోగీలు అన్నిటిని కూడా వాళ్ళు సపరేట్ చేయడం జరిగింది. సపరేట్ చేసిన నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పిందని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కూడా చేస్తూ ఉన్నారు. B1 బోగీలో చెలరేగిన మంటల నుంచి రైలు నుండి ఇతర కోచ్ల్ని వేరు చేశారు సిబ్బంది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడికి అధికారులంతా కూడా చేరుకున్నారు. సేఫ్టీ కమిషన్, సౌత్ సెంట్రల్ రైల్వేతో పాటు ఇటు ఏదైతే రైల్వే అధికారులు, పోలీసులు కూడా పూర్తిగా ఈ దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఎక్స్పోజర్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఏదైనా ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే యాక్సిడెంటల్ ఇష్యూగా ఇదేమైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు అయితే సాగుతుంది. సేఫ్టీ కమిషన్, సౌత్ సెంట్రల్ కూడా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు అధికారులు అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. అయితే పెద్ద స్థాయిలో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధుడు. ఆయన ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పొగ దట్టంగా అలుముకోవడంతో ఆయన బయటికి చేరుకోలేకపోయారు. మిగతా బోగీలన్నింటినీ కూడా సపరేట్ చేయడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో
మనం చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ వాళ్ళు చాలా సేఫ్టీ మెజర్స్ అయితే మాత్రం తీసుకున్నారని చెప్పాలి. ఈ మొత్తం ఇష్యూ కనుక మనం చూసి పరిస్థితి చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయితే మాత్రం జరిగిందని చెప్పాలి. మంటల్లో పూర్తిగా 2 బోగీలు కూడా దగ్ధమైపోయాయి. అయితే వెంటనే వాళ్ళు అప్రమత్తం కాకుండా ఉండుంటే కనుక చాలా పెద్ద ప్రమాదమే జరుగుండేది. కానీ అలాంటి ఇబ్బంది ఏది లేకుండా ఇక్కడున్న సిబ్బంది అయితే మాత్రం చాలా తెలివిగా వ్యవహరించారు. మనం బోగీల్లో విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో ఫైర్ జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది చూస్తుంటేనే. అయితే ఫైర్ ఫైటర్స్ కూడా చాలా చకచక్యంగా ఇక్కడికి వచ్చి వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. ఎందుకనంటే రైల్వే స్టేషన్స్లో జనరల్గా ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థ దగ్గర కానీ అక్కడ కానీ వాళ్ళు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చోట కూడా ఇలాంటి ప్రమాదం ఇక్కడ కూడా వేరే ఇష్యూ ఏమీ జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా ఈ ప్రమాదాన్ని అయితే నివారించగలిగారు. ఆ విషయంలో ఫైర్ ఫైటర్స్ కూడా చాలా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ వాడి ఇక్కడ ఫైర్ ఫైటర్స్ అంతా దాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే మాత్రం మనం చూసాము. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తు కొనసాగిన తరువాత ఇది ఎలా జరిగింది, ఘటనకు సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నాయి అన్నది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఫైర్ ఎక్స్పోజర్స్ ఎవరైనా పట్టుకెళ్ళి ఉంటారో, ఇంత స్థాయిలో దగ్ధమైంది అని అంటే ఏదైనా కెమికల్ ఏజెడ్ ఇది జరిగిందా అన్నది కూడా ప్రత్యేకంగా ఒక కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇటీవల చూస్తే కనుక కొన్ని యాక్సిడెంట్స్ మనం చూసాం. ఆ విషయాల్లో ఎలా ఈ ఘటన జరిగింది అన్న దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రయాణికుల ట్రావెల్ లిస్ట్ కూడా తీసుకుంటున్నారు. ప్రయాణికుల ట్రావెల్ లిస్టులో ఎవరెవరైనా ఉన్నారు, ఎవరైనా అనుమానితంగా ఎక్కడైనా మధ్యలో ఎక్కారా ట్రైన్ అన్నది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో పాటు సేఫ్టీ కమిషన్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ జరిగిన ఘటన కనుక మనం చూసుకుంటే కనుక పెద్ద స్థాయిలో ప్రమాదం అయితే మాత్రం తప్పింది. కానీ ఈ ఘటనకి కారణాలు ఏంటన్న దాని మీద మాత్రం పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే మాత్రం జరగాల్సి ఉంది. ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఎటువంటి ప్రాణ నష్టం, ఒక వ్యక్తి మాత్రమే మృతి చెందారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. నివేదికలు వచ్చిన తర్వాత ఎలాంటి కారణాలు ఉండొచ్చు ఈ ప్రమాదానికి అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. జోత్స్న, అనురాధ, ఇప్పుడు చనిపోయిన ఆ పెద్ద ఆయన ఎవరు ఏంటి అంటే 70 ఏళ్ల వృద్ధులు అని చెప్తున్నారు మీరు. సో వాళ్ళకి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ జోత్స్న, ఇప్పటిదాకా వచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే ట్రావెల్ లిస్ట్ అంటే జర్నీ చేసే వాళ్ళ లిస్ట్ ప్రకారం చూసుకుంటే మృతి చెందిన వ్యక్తి విజయవాడకి చెందిన సుందర్గా గుర్తించారు. అతని వివరాలు అయితే అంతకు మించి ఏమీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం తెలియలేదు. కేవలం రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న వివరాల ప్రకారం తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే మాత్రం సమాచారం అయితే అందించారు. అలాగే మొత్తం ఇంకా ఎవరెవరు ట్రావెల్ చేశారు, వాళ్ళ ట్రావెల్ జర్నీ యొక్క వివరాలు ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్ చేశారు, మధ్యలో ఎవరైనా ట్రైన్లో ఎక్కుంటారా లేకపోతే ఏంటి, లేకపోతే ఓన్లీ రిజర్వేషన్ లిస్ట్లో ఉన్న పర్సన్సే ఉన్నారా అన్న దాని మీద కూడా ఎంక్వైరీ అయితే మాత్రం చేస్తున్నారు. ఎంత స్థాయిలో ప్రమాదం జరిగింది అన్నది మనం చూస్తే కనుక అసలు చాలా ఇక్కడ విజువల్స్ చూస్తేనే కనుక చాలా భయంకరంగా అనిపిస్తున్నాయి. 2 బోగీలు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయి దగ్ధమైపోయాయి. ఎంత స్థాయిలో వాళ్ళు అలర్ట్గా ఉండకపోతే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది కాదు. పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. కానీ వెంటనే లోకో పైలట్ అలర్ట్ అవటం, మిగతా కోచ్ల్ని సపరేట్ చేయటం, వెంటనే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం కోసం వాళ్ళు మిగతా సిబ్బందిని అలర్ట్ చేయడం, వెంటనే ఇక్కడ స్టేషన్లో ఏదైతే యలమంచిలి స్టేషన్లో ట్రైన్ని నిలిపివేసి మంటల్ని నిలువరించే ప్రయత్నం చేయడంలో మాత్రం వాళ్ళంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారనేదే చెప్పాలి. దీంతో పూర్తిగా మంటల్లో బోగీలు అయితే దగ్ధమై కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. కొంతమందికి స్వల్పంగా గాయాలైనట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. వాళ్ళందరినీ ప్రాథమిక చికిత్స కోసం చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్కి అయితే తరలించారు. అయితే ఎవరికి కూడా పెద్ద స్థాయిలో ప్రమాదం అయితే మాత్రం జరగలేదు. అయితే ఇది ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అన్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. అధికారులు అయితే మాత్రం పనిలోనే ఉన్నారు. అలాగే ఇక్కడ తోటి ప్రయాణికులు ఎవరైతే ఇంకా ట్రావెల్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారి వ్యాప్తి చెందడం, ఒక్కసారి దట్టమైన పొగ అలుముకోవడంతో వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఆ భయంతోనే ఆ షాక్లోనే ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా మొత్తానికి ఈ ప్రమాదం నుంచి బయటపడడం అనేది అయితే మాత్రం ప్రజలైతే మాత్రం చెప్తున్నారు. ఇక్కడున్న ప్రధానంగా ఈ ట్రైన్కి సంబంధించి ఆ లోకో పైలట్ అయితే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పి మొత్తానికి
చూసుకుంటే కనుక ఈ ప్రమాదం వెనుకున్న కారణాలు మాత్రం అలాగే భద్రతా చర్యలకు సంబంధించిన అంశాలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. రైట్ అనురాధ. ఫైర్ విజువల్స్ ఉన్నాయా?